నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పండి రాజశేఖర రెడ్డి 116 165 అందరూ భోజనాలు స్టార్ట్ అయినాయి. అమ్మవాళ్ళు అందరూ ఒకసారి భోజనం చేసుకున్నారు. प्रमोदेः ओम भूर्भुवस्वः वर्णाय नमः वर्णमामाहरामि ओम मम्मे वर्णश्रुति भगवत्यादवृणा स्वामभद्राजगे तत्पादामि ब्रह्मणा वन्दमान पदाः तेजबानो हविद्भिः अहेडबानो वर्णेह बोद्धर्तमानः आर्य प्रमोदेः पादोत्पदे मदिराणे हत्मान्ता वेद अनमेव भवानः रत्मेमहे प्रतरन्नादसत्तदन्नदे हेत्वदे चंद्रदे वास्तवृढानमः ब्रह्मादेवानां मदवेकवेनां रुद्राणां महिषा मृगानां शयनागुत्थानां स्मृतितवनानां पवित्रमध्येदरे भन्नो अस्मिन् ग्रहे अस्मिन् मात्रे वरोर्वात् ब्रह्मदेवताभ्योर्मध्यानां ध्यानं प्रेमावाहरामि आदनन्दपक्रिणामादरपाद्यन्तपक्रिणावर्णवात् ब्रह्मदेव తాతగారేవరు తండ్రిగారేవరు వారు ఏ గోత్రీకులారు అలాగే స్వామి వారికి ఎవరు సంబంధించింది అనేది మనం తెలుసుకుందాం. ఓం చతుస్సాగర పర్యంతం ओ ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप अवत्साने ध्रुवत्रयारणे प्रभान् निदान् परानन्दनिदागार परमाधिदेव गोत्रोत्तमीं कन्दमाधनिर्मणो नद्रीं त्रिकोणनिर्मणः पौत्रीं एवमन्दनिर्मणः पुत्रीं
ओम भास्कोत्पदेवृतराणि हस्वान्त्वा वेदो न वेवो भवाहरद्वैमहे प्रतिदन्नादिन्दन्ननेदिन्दपदेदिन्दुते अस्मिन् मात्रे प्रणमात् ब्रह्मदेवतां धर्मद्रवो विदानभूतां नमस्करामि ओम ब्राह्मणे कृतकं भिदं तेन देवा पवित्रेण आत्मानं प्रदेददाः तेन सहस्रधारेण भावमान्यं पुनन्तमा प्राणामत्यं पवित्रं जदोद्यामं हिरण्मणं तेन ब्रह्मविदो भजन् ओदं ब्रह्ममुनि महेन्द्रस्वनेते धमावणादो सोमसत्यावरणत्वेत्यानमो राजः प्रवणाभिपुनादुमाधातमेधामोत्तिरञ्च पुनादो तत्सञ्जोरावृणे महेन्द्रादुं जग्नारा तादुं जग्नपदे देवी त्वन्निरत्नः सर्वाणेभ्यः ऊर्ध्वन्दिकादभेरिण षण्णो तत्त्वपदे वृणवान् ब्रह्मदेवताभ्यो महद्रवो विनारभूतां समर्पयामि చెప్పాడు ఇంకా డైరెక్ట్ గా యుద్ధమే అని అట్లా ఆ కాలంలో నీతి నిజాయితీ ఉండేది. అంటే సూర్యుడు ఉదయించే టయానికి యుద్ధానికి వెళ్తారు, ఖచ్చితంగా బాణం కూడా వేయరు, తిరిగి వచ్చేస్తారు. జయము అపజయము వాళ్ళు ఎంతమంది కాలం చేశారో దెబ్బలు తగిలాయో వాళ్ళందరినీ తీసుకొని వైద్యశాలకు వెళ్ళిపోతారు. అక్కడ నియమం నీతి ఉండేది. అట్లా రాముడు అంతటి వాడే యుద్ధానికి తొందరలో వెళ్ళబోతూ ఉంటే గణపతి పూజ చెయ్యక ఆయన యుద్ధానికి వెళ్ళాడు. దానికి తత్పరిణామం ఏం జరిగిందంటే లక్ష్మణుడు చాలా బలవంతుడు, పరాక్రముడు, ఆదిశేషువు, రాముల వారి యొక్క తమ్ముడు. ఇట్లా ఎప్పుడైతే గణపతిని ప్రార్థన చేయకుండా రాముడు వెళ్ళాడో ఆ సమయాన మేఘనాథుడు లక్ష్మణుడు ఓడించాడు. అందుకనే లక్ష్మణుడు పరాజితుడైనాడు, అంటే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ యొక్క మేఘనాథుని వరం ఏంటంటే ఉన్న చోట ఉండడు, మాయమైతూ ఉంటాడు. అటువంటి వరం ఆయనకు. మేఘనాథుడు చాలా పరాక్రమంతుడు, తెలివివంతుడు. అలాగే లక్ష్మణుడు కూడా అంతే. కానీ గణపతి ప్రార్థన చేయగానే లక్ష్మణుడు ఆనాడు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. తర్వాత రాముడు మరలా తెలుసుకొని మనసురోజు వినాయకుని ప్రార్థన చేస్తే అప్పుడు మరలా ఈ యొక్క ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం తేవడం, ఇట్లా మళ్ళీ లక్ష్మణుడు లేచి నిలబడ్డమంతా జరిగింది. అట్లా ఏ పని చేయాలన్నా కూడా గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. ఏ విధంగా ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా గణపతి ప్రార్థన లేదా పూజ చేసే చేయాలి. అట్లా ఏ విధంగా మొదటగా గణపతి పూజ చేశాం. ఆ తర్వాత ఈ యొక్క స్థలమంతా కూడా, దేవాలయం అంతా కూడా మనము ఈ యొక్క పదార్థాలు కానీ ఏ వస్తువులు కానీ 10 చోట్ల తిరిగితే కానీ ఒక చోటికి చేరలేదు. అంటే ఇచ్చే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చేమో, లేదా ఎంగిలి చేతులు పట్టుకొని ఇవ్వచ్చేమో, లేదా ఇక కార్యకర్త బాత్రూమ్ వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి ఉండొచ్చేమో. కానీ తెలిసి చేసేది తప్పు, తెలియక చేసేది దోషం. అటువంటి దోషాలన్నీ కూడా మనకు జరగకూడదు. కాబట్టి ఈ యొక్క గతించిన తర్వాత మంచి నక్షత్రమా కాదో తెలుసుకోవాలి. అంతేగాని పుట్టాలంటే ఈ టైంలోనే డాక్టర్ అందుబాటులో ఉండాలి కదా, లేదా మొత్తం డాక్టర్ అందుబాటులో ఉండాలి కదా. వాళ్ళు రారు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అనుకూలం పడి చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అనుకూలం పడి నేను చేస్తాను. ఎక్కడైనా అంతే. ఏం పడలా నా ఎత్తుకాయలు పడలా నువ్వు పడలా ఎత్తుకాయలు అభిబంధమోహితం ఇంద్రోపస్థితభర్దే వేతత్వాం పార్నామమోహితం దేవో దేవో విదిష్టం సందమానాధామశం
ఉదారుడి మహేరస్మాదగమచ్చనే ఆమో భద్రాగసమితామాదుర్ణీరోమో ప్రత్యామృతాః దీప్రోరదామధుగ్ర వరంగమ ఆమా ప్రాణేతః వద్దాగన్న ఆదిత్యశ్యామృతమారుడో అమ్యామ ఘోషో గచ్చతి ఆన్న ఆదామన్యే భేదానో ప్రతిదర హిరణపన్నాదుర్వంజదామః ఆమోహిట్టామిడో తానౌ ఉత్తేదధా నమస్కారామి ఆవాహయామి ఆసనం నమస్కారామి పాదయోః పాద్యం నమస్కారామి హస్తయోః అర్ఘ్యం నమస్కారామి ముఖే ఆర్ఘ్యం నమస్కారామి నమస్కారామి ఆమోహితామిడో భవకాహూత్యేనధాగనాం హేరణాక్షదే యోగశ్రుతమోహన్ విశ్వభాద్రదేనః ప్రదేవ అంధ్రః తత్కారకలా భోర సక్షుడార దిమ్మధ ఎవరు వదలబాక నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం.